And this was sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice brand. సార్ ఇక్కడ చూద్దాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమవుదామని వచ్చారు, ఏం స్ట్రగుల్ అవుతున్నారు, ఆయన్ని ఇన్స్పైర్ గా ఎలా తీసుకున్నారు? హాయ్, నమస్తే సార్. నా పేరు చందుశ్రీ. నేను తిరుపతి నుంచి వచ్చాను. చిన్న ప్రోగ్రామ్స్లలో పాడుతూ ఉండేదాన్ని. ఓకే. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా త్యాగరాయగాన సభ అలాంటి వాటిల్లో పాడుతున్నాను అంతే. ఒక పాట పాడతావమ్మా ఏదన్నా? శ్రీమన్ మహారాజా మార్తాండ తేజ క్రియానంద భోజ మీ శ్రీచరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్య బంగారు. సూపర్. ఎక్స్ప్రెషన్ డెఫినెట్ బాగుంది. మీ పాడే దాంట్లో ఒక చిన్న బిరుకు ఉంది, దాని నుంచి బయటకు వస్తే దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. వచ్చే అప్కమింగ్ సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అప్పుడు ఏంటంటే లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళు లైట్ మ్యూజికే పాడేవాళ్ళు, క్లాసికల్ సింగింగ్ పాడేవాళ్ళు క్లాసికలే పాడేవాళ్ళు, వెస్టర్న్ సింగింగ్ పాడేవాళ్ళు వెస్టర్నే పాడేవాళ్ళు. ఇప్పుడు లిటరలీ ఒక సింగర్ ని కదిపితే క్లాసికల్ పాడితే వాళ్ళు క్లాసికల్ సింగర్ అనిపిస్తారు, వెస్టర్న్ పాడితే వెస్టర్న్ సింగర్ అనిపిస్తారు. మీరు చెప్పినట్లుగా క్లాసికల్ వెస్టర్న్ బాగా పాడుతున్నారు అనిపించిన సింగర్స్ వేళ్ళ మీదే ఉంటారు కదా. టాప్ 5 అంటే ఎవరని చెప్తారు? మేల్ లో అనురాగ్ కుల్కర్ని, శ్రీకృష్ణ, వీళ్ళిద్దరు ది బెస్ట్. తర్వాత హేమచంద్ర. ఓకే. ఫిమేల్ సింగర్స్ లోకి వచ్చేసరికి సాహితీ చాగంటి అని, అలాగే లిప్సికా అని ఒక సింగర్ ఉంది. అమ్మాయి లైట్ మ్యూజిక్ ఎంత గొప్పగా పాడుతుందో క్లాసికల్ ఎంత గొప్ప పాడుతుంది, అట్ ది సేమ్ టైం వెస్టర్న్ క్లాసికల్ కూడా అంతే. అమ్మాయి ఇంగ్లీష్ లో పాడితే అమ్మాయి ఇంగ్లీష్ సింగరే అనుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు చెప్పాలి. సో ఇప్పుడు బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? సార్ నా పేరు రమేష్ సార్. నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఆలగడ్డ సార్. నాకు మీరు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ సార్. 1999లో మీరు స్టార్ట్ చేసిన మ్యూజికల్ జర్నీ నీకోసంతో లేటెస్ట్ గా 2023లో వచ్చిన అహింస నుంచి ఎవ్రీ ఆల్బమ్ సార్ మీది మాస్టర్ పీస్ సార్. ఒక సాంగ్ పర్టికులర్ గా చెప్పాలంటే శ్రీనివాసంతి మూవీలో వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, ఆ సాంగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం సార్. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సాంగ్ పాడారు, ఆ సాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం సార్. ఆ సాంగ్ డోంట్ మైండ్, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ సాంగ్ ఒకసారి పాడతాను. తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోకిలంతా పట్టడన్న మిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది, మీ కొరకే లోకముంది, నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేడు చెలిమికై చాపే ఆరే బ్రతుకులో కలిసిన బంధం కరిగిపోతులే మురళి మోవి విరివి తావి కలిసిన వేళ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీను వాసంతి లక్ష్మి మామూలుగా మనం ఒక 1 సెకండ్ అలా చేయడానికే చాలా కష్టంగా ఉంటది. ఎంటైర్ మూవీ అదే క్యారెక్టర్ ఎలా చేయగలిగారు సార్ నిజంగా? అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పారు అది చాలా కష్టం అండి, మీరు ఎలా చేశారని. కష్టం అని తెలియజేసాం. సార్ ఒక్కసారి అలా పెట్టరా ప్లీజ్. 2004 ఈ సినిమా వచ్చి 19 years అవుతుంది. ఒక్కసారిగా అనగానే మళ్ళీ అలా పెట్టేశారు. ఇప్పుడు శ్రీనివాసంతి లక్ష్మి 2 తీస్తే కూడా రెడీగా ఉన్నారు. యూనివర్స్ ఇస్ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను శ్రీనివాసంతి లక్ష్మి 2 గురించి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ జస్ట్ టోల్డ్ ఇట్. మొన్న ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ సీను క్యారెక్టర్ చూపిస్తున్నారు సార్ మాకు అని అడిగింది ఒక ఆవిడ. అసలు నేను శ్రీనివాసంతి లక్ష్మి పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నానని ఆవిడకి ఎలా తెలుసబ్బా, ఎలా అడిగింది అనుకున్నా. నో, యు ఆర్ ది సెకండ్ పర్సన్. అంటే యూనివర్స్ ఇస్ ప్లానింగ్, ఇట్స్ నాట్ మీ అనిపించింది.